బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే 12 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మల్టీ జోన్ 2 ఐజీగా రాచకొండ సిపి సుధీర్ బాబును బదిలీ చేశారు. రాచకొండ సిపిగా తరుణ్ జోషి, రామకొండ కమిషనర్గా శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సిపిగా జోయల్ డేవిస్, సిఐడి డీఐజీగా నారాయణ నాయక్, జోగులాంబ గద్వాల డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు, సౌత్ వెస్ట్ డీసీపీగా ఉదయ్ కుమార్ రెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీగా గిరిధర్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లుగా మురళీధర్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధన రష్మిలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని నవీన్ కుమార్ కు ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే 12 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మల్టీ జోన్ 2 ఐజీగా రాచకొండ సిపి సుధీర్ బాబును బదిలీ చేశారు. రాచకొండ సిపిగా తరుణ్ జోషి, రామగుండ కమిషనర్గా శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సిపిగా జోయల్ డేవిస్, సిఐడి డీఐజీగా నారాయణ నాయక్, జోగులాంబ గద్వాల డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు, సౌత్ వెస్ట్ డీసీపీగా ఉదయ్ కుమార్ రెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీగా గిరిధర్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లుగా మురళీధర్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధన రష్మిలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని నవీన్ కుమార్ కు ఆదేశించింది.